మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు అని ఎన్నికల సమయంలో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతారని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే ఈ లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు ధ్వజమెత్తారు. ఆప్తాడు నియోజకవర్గంలో ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడు, గుర్తుంచుకోవాలన్నారు. సీఎం జగన్ డ్వాక్రా మహిళలను ఆసరా పథకం ద్వారా ఆదుకున్నారు. అనేక పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టారని, వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ కోసం మహిళలందరూ పట్టనొక్కాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. ఈ ప్రశ్నకు సమాధానం 2014 సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. ఈ ప్రశ్నకు పరిటాల సునీతమ్మ మాట్లాడుతా ఉంది అసెంబ్లీలో. అంతకుముందు మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే 2014 ఎన్నికలప్పుడు ఆ రోజు మనం ఓడిపోయినాం 7,000 ఓట్లతో. ఆ రోజు ఆయన ఏం అబద్ధాలు చెప్పి గెలిచినాడో మీకు తెలియజెప్తాను. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని చెప్పినాడు. మరి రెండో వీడియో ఏదంటే 2018లో పరిటాల సునీత సంఘాలకు మంత్రి, సెర్పుకు మంత్రి, మహిళా సంఘాలకు మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆమె మాట్లాడింది 2014 జూన్ కంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 11,069 కోట్ల అప్పులు ఉన్న మాట వాస్తవమే సంఘాలకి. అయితే ఇంతవరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, మాఫీ చేసే ఆలోచన కూడా లేదు అని చెప్పి చెప్తా ఉంది. మరి ఓట్లు వేసుకున్న ఆ పెద్ద మనిషి ఓట్లు వేయించుకున్న తర్వాత మేము మాఫీ చేసే ఆలోచన లేదు, మాఫీ చేయలేదని చెప్తా ఉన్నారు. అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నేను అడుగుతా ఉన్నా. మనం ఇచ్చిన అరుసు కాదా? ఎన్నికల్లో ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే అది హామీలు ఇస్తే నమ్మడము మనం ఇచ్చినటువంటి అలుసు, దాన్ని ఆసరాగా చేసుకుని మనకు 11,069 కోట్లుంటే 2014కి అప్పులు చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడని మనం కట్టలేని పరిస్థితుల్లో ఉంటే అప్పులకు వడ్డీలు అయిపోయి 25,500 కోట్లు అయినాయి. 25,500 కోట్లు జగనన్న ముఖ్యమంత్రి అయిన ఆ పొద్దుకి మీకు సంఘాలకు రాష్ట్రంలో ఉన్న అప్పులు. మరి జగనన్న ఆ రోజు చెప్పింది ఏమంటే తాను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఎంత అప్పులుంటే అంత డబ్బును కూడా 4 విడతల్లో చెల్లిస్తానన్నాడు. ఆసరా అనే పేరు పెట్టి 4 విడతల్లో ఈ రోజుకి ఆ 25,500 కోట్లను కూడా చెల్లించి మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేసింటే 11,000 కోట్లు 25,000 కోట్లు అవుతాయా? పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయమ్మా? మాఫీ చేస్తే తగ్గుతాయి కదా. మన అప్పులు పెరిగినాయంటే ఆయన మాఫీ చేయలే. మన అప్పులు పెరిగిన దానిలో కూడా జగన్ కట్టినాడు. ఆ విధంగా మాట మీద నిలబడినాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలకు 25,500 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ అయితే 1,04,00,000 మంది మహిళలకు 0 ఉంటే 5,500 కోట్లు వచ్చిందంటే కేవలం సంఘాలకు 31,000 కోట్ల డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా 50 లక్షల మంది అమ్మల ఖాతాల్లోకి వాళ్ళ పిల్లల చదువులకు అమ్మఒడి 31,000 కోట్ల రూపాయలు వచ్చింది. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన అక్కగారందరికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 31 లక్షల మందికి 14,000 కోట్ల డబ్బులు వచ్చినాయి. పిల్లలు కాలేజీ పోయిన పిల్లలకి వాళ్లకు కాలేజీ ఫీజుల నిమిత్తం దాదాపు 11,000 కోట్లు ఇచ్చినాడు. పెన్షన్లు 66 లక్షల మంది పెన్షన్లకు వాళ్లకు అవ్వాతాతలకు వికలాంగులకు వితంతులకు